ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు అరే తీసుకుంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ కానీ సేమ్ డేటా టైప్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే డిఫరెంట్ డేటా టైప్స్ వాడడానికి స్ట్రక్చర్ కాన్సెప్ట్ వచ్చింది. స్ట్రక్చర్ లో డిఫరెంట్ డేటా టైప్స్ యూస్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ విత్ అరే యూస్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ లో మళ్ళీ స్ట్రక్చర్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ విత్ ఫంక్షన్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. కానీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ హౌ ఆర్ యూ మేడ్ అండ్ ఎవ్రీ వీడియో. ప్రతి వీడియోలోనూ మీ విషెస్ మీవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నాయి. అండ్ ఇంకా మీకు మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీన్ వైల్ మీరు ఈ వీడియో కనుక చూసాక ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో దట్ లైక్ చేశారనుకోండి నాకు ఇంకా చేయాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? నౌ టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తా ఉంది సి లాంగ్వేజ్ లో స్ట్రక్చర్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు అంటే సి లాంగ్వేజ్ లో స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది ఒక డేటాబేస్ క్రియేషన్ చేసేంత వరకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ది స్ట్రక్చర్ క్లాసెస్ ఈ స్ట్రక్చర్స్ అనేది C++ కి కన్వర్ట్ అవుతుంది లైక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us start the class. So now we are discussing about the structures in C language. Structures definition first చూద్దాము. ఆఫ్టర్ దట్ హౌ టు క్రియేట్ సింటాక్స్, అంటే ఆ సింటాక్స్ చేయడానికి మీకు ఒక సపరేట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ స్ట్రక్చర్ ది. ఆ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్ట్రక్చర్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాము యూజింగ్ ద స్ట్రక్చర్స్. ఓకే, నౌ ఫస్ట్ లెట్ us discuss about the definition of the structure. So structure is also one user defined data type. ఇప్పుడు యూజర్ డిఫైన్ డేటా టైప్ లో ఎన్ని వచ్చాయి? ఫస్ట్ వన్ అరేస్, నెక్స్ట్ ఫంక్షన్స్ కూడా యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్స్, నెక్స్ట్ యూనియన్స్. ఇవాళ ఆ యూనియన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, నౌ అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఈ సింటాక్స్ ఏంటి అంటే స్ట్రక్చర్ బేస్ మీద మనం చేస్తున్నప్పుడు హియర్ ఫస్ట్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్ నేమ్ రాయాలి. సో స్ట్రక్చర్ రాసేటప్పుడు STRUCTNF స్ట్రక్చర్. తర్వాత స్ట్రక్చర్ నేమ్ ఏది ఉంటుంది? EMP అనుకుంటే EMP, ఇది స్ట్రక్చర్ నేమ్ అవుతుంది. ఇది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. సో స్ట్రక్చర్ ఫుల్ వర్డ్ అవసరం లేదు, స్ట్రక్ట్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్స్ అన్ని చేస్తారు. ఈవెన్ దట్ వేరియబుల్ డిక్లరేషన్ మేబీ ఇంట్ కావచ్చు. ఒకసారి కింద ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఇంట్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, సింగిల్ క్యారెక్టర్స్ కూడా తీసుకోవచ్చు ఇన్ ద స్ట్రక్చర్. ఎందుకు వస్తుంది స్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరేస్ కాన్సెప్ట్ చూసాం కదా. మీరు అరేస్ అబ్జర్వ్ చేస్తే అరేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ బట్ సేమ్ డేటా టైప్ కదా. అందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి బెటర్ గా చేయడానికి మనకి స్ట్రక్చర్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. స్ట్రక్చర్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండ్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, ఈ స్ట్రక్చర్ అనే వాల్యూలో అంటే స్ట్రక్చర్ అని మీరు తీసుకుంటే EMP అని ఒక నేమ్ ఇచ్చి ఆ EMP లో మనం కింద తీసుకుంటున్న మొత్తం అన్ని ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి ఇన్ ద స్ట్రక్చర్. బట్ కంప్లీట్ గా నేమ్ ఏమవుతుంది? స్ట్రక్చర్ అని చెప్పి మీరు పక్కన ఏదైతే రాస్తున్నారో అదే నేమ్ అవుతుంది. ఓకే, ఈ కింద చూడండి P అని రాసాం కదా, దీన్ని స్ట్రక్చర్ వేరియబుల్ అంటారు. ఓకే, నెక్స్ట్ సో డెఫినిషన్ ఆఫ్ స్ట్రక్చర్ చూసారు కదా. ఇప్పుడు వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకే, ఫర్దర్ స్ట్రక్చర్ వేరియబుల్ రాసుకుంటాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో రాసాం కదా, స్ట్రక్ట్ EMP సమ్ P ఇలా తీసుకుంటే ఈ P ని స్ట్రక్చర్ వేరియబుల్ అంటారు. సో దిస్ ఇస్ ద వే టు డిఫైన్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్. ఎందుకు ఈ స్ట్రక్చర్ వేరియబుల్? మనం ఏవైతే లోపలని డిక్లేర్ చేసుకుంటామో వేరియబుల్స్ ని, ఈ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయడం కోసం ఇది యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్ వేరియబుల్. ఓకే, ఇలా ఎంప్లాయ్ ID, సపోజ్ నేమ్ ఇలా డిక్లేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ని 2 ways లో డిక్లేర్ చేయొచ్చు. సపోజ్ మీరు మెయిన్ పైననే అంటే స్ట్రక్చర్ రాసి క్లోజ్ చేసి ఇక్కడ P ఇలా డిక్లేర్ చేయొచ్చు. లేదు మెయిన్ లోపల డిక్లేర్ చేయాలి అని అంటే అగైన్ స్ట్రక్చర్ నేమ్ అండ్ P ఇలా రాసుకోవాలి. ఏదైనా సరే ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఏమి తీసుకున్నా కూడా ఫంక్షన్ లో వాడేటప్పుడు అంటే లోపల ప్రోగ్రామ్ లో యూజ్ చేసేటప్పుడు స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మిగతా వేరియబుల్స్ అన్ని. ఓకే, సో స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ సమ్ X, స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ సమ్ Y. ఈ వేరియబుల్స్ కంపల్సరీగా
విత్ ఇన్ దిస్ స్ట్రక్చర్ బ్లాక్ లో డిఫైన్ చేసి ఉండాలి. ఇది ఒక్కటే పాయింట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకే, నౌ నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ద ప్రోగ్రామ్ అండ్ స్ట్రక్చర్స్. ఎలా రాయాలి ప్రోగ్రామ్, ఇదంతా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో క్లియర్ గా చెప్పేకి ట్రై చేస్తాను. అండ్ సీ దట్, ఎందుకంటే స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మెయిన్ పైన ఉండాలి. సో సింపుల్ గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇవి రాసేసారు. స్ట్రక్చర్ డిఫైన్ చేసేటప్పుడు స్ట్రక్టర్ ప్రీడిఫైన్ కీవర్డ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను కదా, ఈజీ అని నా స్ట్రక్చర్ నేమ్ పెట్టుకుంటున్నాను. నో స్టార్ట్ చేసి ఇంట్ ఏమేమి వేరియబుల్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ABC, చిన్న సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ కూడా చేద్దాము. క్లోజ్ అండ్ క్లోజ్, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ చేయొచ్చు p సెమికోలన్. నౌ దిస్ p ఇస్ కాల్డ్ as స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ ఈజీ అనేది స్ట్రక్చర్ నేమ్ అవుతుంది. స్ట్రక్ట్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ కీవర్డ్. ఓకే, మెయిన్ రాస్తున్నాను. సపోజ్ ఇందాక చెప్పాను కదా 2 ways లో డిఫైన్ చేయొచ్చు అని. మీరు ఇక్కడ p అని డిఫైన్ చేసుకోకపోతే సింపుల్ గా ఆ p ని డిలీట్ చేసేసేయండి. క్లోజ్ చేసి స్ట్రక్చర్ ని సెమికోలన్ పెట్టండి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ చేసుకోవచ్చు. ఇంట్ అవసరం పైన డిక్లేర్ చేసాం కాబట్టి స్ట్రక్చర్ నేమ్ అండ్ స్ట్రక్చర్ వేరియబుల్. నో CLR SCR యూస్ చేద్దాం. సో printf, సింప్లీ ఐ విల్ ఆస్క్ ఎంటర్ ఏ వాల్యూ. scanf రాసేటప్పుడు %d మామూలుగా ఏ కదా రాస్తారు, ఇక్కడ అడ్రస్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్ దట్ ఈస్ p డాట్ నార్మల్ వేరియబుల్ దట్ ఈస్ a. ఇలా వేరియబుల్స్ తీసుకుంటారనమాట. ఓకే, నౌ అనదర్ వాల్యూ, ఇంకొక వాల్యూ తీసుకుందాం. ఎంటర్ b వాల్యూ. ఎంటర్ b వాల్యూ తీసుకున్నాను. scanf అడ్రస్ ఆఫ్ p డాట్ b తీసుకుని సెమికోలన్. నౌ c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఇలా రాసుకుంటే a ప్లస్ b అని రాదు, ఎందుకు, ఇవి నార్మల్ వేరియబుల్స్ అవుతాయి. ఎవ్రీథింగ్ వేరియబుల్ స్ట్రక్చర్ లో ఉంది కాబట్టి p డాట్ c ఇజ్ ఈక్వల్ టు p డాట్ a ప్లస్ p డాట్ b ఇలా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సింప్లీ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రింట్ చేసేద్దాము. నౌ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కామా p డాట్ c అండ్ గెట్ ch క్లోజ్. ఓకే, ఇలా డిఫైన్ చేసుకుంటాము ఎంటైర్ స్ట్రక్చర్ వేరియబుల్. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం ఆ ప్రోగ్రామ్ ని. ఏమైనా వచ్చేస్తా ఉంది, ఇక్కడ ఒకటి సెమీకోలన్ వచ్చింది కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇంకొకటి ప్రింటర్ స్పెల్లింగ్ ఎక్కడో తప్పు వచ్చిందా, printf. ఓకే, సక్సెస్. నా ఒకసారి కంపైల్ చేస్తే వాల్యూస్ ఇక్కడ తీసుకోవడంలో వీటిలో డిఫరెన్స్ ఏం కనిపించదు మీకు, కానీ ప్రోగ్రామ్ చేయడంలో డిఫరెన్స్ కనిపిస్తుంది. దీనికి నార్మల్ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ ఏమి అంటే ఈ ప్రోగ్రామ్ మీకు అంతగా అర్థం అవ్వదు. ఇదే ప్రోగ్రామ్ డేటాబేస్ యూజ్ చేసుకుంటూ చేద్దాం, అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్ట్రక్చర్ మీకు అర్థం అవుతుంది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్ యూజింగ్ డేటాబేసెస్. సో ప్రోగ్రామ్ ఇందాక స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలో చూసాం కదా, అదే ఈ ప్రోగ్రామింగ్ ని ఒక డేటాబేస్ లాగా ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, దానికోసం మనకు ఒక చిన్న వేరియబుల్ కావాలి. మెయిన్ లో ఏం చేస్తామంటే చిన్నగా ఒక డిక్లేర్ చేసుకుంటాము, ఇంట్ n ఇలా డిక్లేర్ చేసుకుంటాం. డిక్లేర్ చేసేసుకొనేసి దీన్ని ఫర్ లూప్ లో రాస్తాం. ఈ n ఎందుకు యూజ్ చేస్తాము, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని కావాలి అందుకని యూజ్ చేస్తాం. సో ఇంకో క్వశ్చన్ అడుగుతాము, printf ఎంటర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇలా అడుగుతున్నాం. scanf %d అండ్ అడ్రస్ ఆఫ్ n. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకుంటే నార్మల్ గా ప్రింట్ అవ్వకోకుండా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని కావాలో అన్ని రికార్డ్స్ బేస్ మీద ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్స్ ప్రింట్ అవ్వాలి ఇన్ సింగిల్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ అరే అయి ఉండాలి కదా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే మన స్ట్రక్చర్ ని ఇక్కడ p రాస్తున్నామా, p ఆఫ్ సమ్ అరే వాల్యూ తీసుకోవాలి. సో స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ అరే వేరియబుల్ ఈ కాంబినేషన్ వస్తే మనం ఒక డేటాబేస్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇన్ ద C లాంగ్వేజ్. ఇది డెవలప్ చేసిందే దానికోసం. ఆ స్ట్రక్చర్ వేరియబుల్ అరే లాగా పనిచేస్తుంది అనమాట. జనరల్ గా ఇప్పుడు p ఆఫ్ 10 అంటే మనకు కావాల్సింది p ఆఫ్ i, p ఆఫ్ 1, p ఆఫ్ 2 కదా. ఆ p ఆఫ్ 1, p ఆఫ్ 2 రావాలంటే అరే ఎలా డిక్లేర్ చేసుకుంటారు, నార్మల్ మన అరే ఎలా చేస్తామో అలాగే i is equal to 0, i less than equals to n minus 1 and i plus plus. నో ఇక్కడ స్టార్ట్ చేసి ప్రతి వేరియబుల్ కూడా p ఆఫ్ i అవుతుంది అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, మామూలుగా రాసేది a ఆఫ్ i కదా. a ఆఫ్ i అంటే నార్మల్ వేరియబుల్, ఇక్కడ p ఆఫ్ i అంటే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ స్ట్రక్చర్ వాల్యూ.
సో p of i ఈజ్ అ స్ట్రక్చర్ వేరియబుల్, i అంటే అరే డాట్ r1 అంటే మనం ఏదైతే వాల్యూస్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నామో అదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ అన్నిటికీ ఇలాగా p of i రాసేద్దాం. నార్మల్ ప్రోగ్రామింగ్ ని నేను డేటాబేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అందుకే నార్మల్ ప్రోగ్రామ్ ముందే చేసి పెట్టేశాను మీకోసం. ఇప్పుడు డేటాబేస్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఆ డేటాబేస్ అనేది ఒక అరే అయి ఉండాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అరే కాన్సెప్ట్ తీసుకుంటున్నామంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ వరకు చూస్తే వాల్యూస్ అన్ని అలా డిక్లేర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ కావాలంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా అంతవరకు చేయొచ్చు. ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఐ డిఫైన్ చేయలేదు, సో ఐ డిఫైన్ చేయొచ్చు. మీకు అందుకే నేను ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయమని చెప్పేది. ఆన్లైన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ వచ్చినాయి ఏంటి మనకి ఇవేమి అర్థం కావన్నమాట. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, p.i చూద్దాం. ఇక్కడ అరే కదా, అందుకు చెప్తా ఉంది అది p of 10 అని తీసుకోయింది అనేసి. సో అన్ని మనం కంపల్సరీ అరేలోకి మార్చుకోవాల్సిందే, మార్చేద్దాము అరేలోకి. నౌ అరే, ఇదే మీరు ఆన్లైన్ లో చేశారనుకోండి, ఆన్లైన్ కంపైలర్ లో మీకు ఏం ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏమి అని చూడకుండా అన్ని అవే చూస్తుంది. మీరు ఈ సాఫ్ట్వేర్ లో వర్క్ చేసుకొని ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేసుకుంటే ప్రోగ్రామింగ్ ఏంటి ఎందుకు ఎర్రర్స్ క్లియర్ గా అర్థమవుతాయి. కానీ ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేసి బ్యాక్ టు దిస్ సాఫ్ట్వేర్ అని అంటే వై దిస్ ఎర్రర్ అనేది మీకు అసలు అర్థం కాదు. దట్స్ వై ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా లర్న్ ద సాఫ్ట్వేర్ లో చేయండి. డోంట్ గో ఫర్ ఆన్లైన్ కంపైలర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఆన్లైన్ కంపైలర్స్కి వెళ్ళినప్పుడు ప్రోగ్రామింగ్ ఫ్యూచర్ లో జాబ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారనమాట. ఓకే, క్లియర్ సక్సెస్. ఎందుకు వచ్చింది ఎర్రర్ అను? p of i అని ఒక అరే డిక్లేర్ చేసుకున్నాము, ఆ అరేకి రాలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఓకే, నౌ సి ఎంటర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. నేను 3 రికార్డ్స్ ఎంటర్ చేస్తే మనకి 3 టైమ్స్ ఆ వాల్యూ అడుగుతుంది అనమాట. అగైన్ ఇది దీన్ని డేటాబేస్ అంటాం, దీనికోసమే మనం వాల్యూస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, 3 టైమ్స్ కూడా అడుగుతుంది. ఇది వాల్యూ, అర్థమవుతా ఉందా? సో దిస్ ఇస్ ద వే టు క్రియేట్ డేటాబేస్ యూజింగ్ స్ట్రక్చర్స్. చూసారు కదా స్ట్రక్చర్స్ ఎలా వర్క్ అవుతుందో. స్ట్రక్చర్ విత్ అరేస్ కూడా. స్ట్రక్చర్ విత్ ఫంక్షన్స్ కావాలంటే ఆల్రెడీ మన ప్లేలిస్ట్ లో ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ అంతా కూడా ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యూనియన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈవెన్ ఫర్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే యూనియన్స్ అనే కాన్సెప్ట్ ని ప్రోగ్రామింగ్ లో మీరు ఎక్కడా యూజ్ చేయరు, కానీ యూనియన్స్ అనే కాన్సెప్ట్ సి లాంగ్వేజ్ లో ఉంది అనమాట. యూనియన్స్ ఆర్ ఆల్సో సిమిలర్ లైక్ స్ట్రక్చర్ ఎలా వర్క్ చేస్తాయో యూనియన్స్ కూడా అలాగే వర్క్ చేస్తాయి. కానీ యూనియన్ నేమ్ అంటే ఇక్కడ ఇంకొక కొత్త కీవర్డ్ యూజ్ చేస్తున్నాం, యూనియన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. సిమిలర్ కిందక రాస్తున్నట్టే యూనియన్ నేమ్ రాయొచ్చు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ రాయొచ్చు. అయితే ఇంట్ రాయొచ్చు, క్యారెక్టర్, ఫ్లోట్, క్యారెక్టర్ విత్ అరేస్. అక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ అంటే ఇక్కడ మనం యూనియన్ వేరియబుల్ అంటాం. ఓకేనా, సో ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రక్చర్ యూనియన్ అన్న కీవర్డ్ యూజ్ చేస్తున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్ యూనియన్ వేరియబుల్ అని చెప్పి ఒకటి యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఈ యూనియన్స్ ని వాడట్లేదు, ఎందుకు స్ట్రక్చర్స్ కి వెరీ ఇంపార్టెన్స్ వచ్చింది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ కి డిఫరెన్స్ ఏమి అంటే, సపోజ్ స్ట్రక్చర్ నేమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ స్ట్రక్చర్ వేరియబుల్. సిమిలర్ గా యూనియన్ కూడా తీసుకుంటాను, యూనియన్ నేమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ యూనియన్ వేరియబుల్. ఓకే, రెండింటికి డిఫరెన్స్ లో ఫస్ట్ డిఫరెన్స్ ఏం చెప్తాము, ఇక్కడ స్ట్రక్చర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాము, ఇక్కడ యూనియన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ దిస్ ఈస్ యూనియన్ వేరియబుల్, దిస్ ఈస్ స్ట్రక్చర్ వేరియబుల్. ఇవన్నీ నార్మల్ వేరియబుల్సే, ఇటు పక్క కూడా ఇవన్నీ కూడా నార్మల్ వేరియబుల్సే. దిస్ ఇస్ కాల్డ్ as స్ట్రక్చర్ వేరియబుల్, దిస్ ఇస్ కాల్డ్ as యూనియన్ వేరియబుల్. ఇప్పుడు నేను ఇంట్ ఎంప్లాయీ నెంబర్ అని రాస్తే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ వస్తుంది? 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఫస్ట్ ఫర్ ఈచ్ వేరియబుల్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం నాకు 4 బైట్స్ ఆఫ్ మెమరీ. ఫ్లోట్, ఈచ్ ఫ్లోట్ వేరియబుల్ కి 4 బైట్స్. సో 4 + 4 + 4 ఎన్ని వస్తాయి? మొత్తం 12. ఇక్కడ క్యారెక్టర్ 20 తీసుకున్నాను, ఇక్కడ 20, ఇక్కడ మొత్తం 30. సో మొత్తం ఎంత దీని క్యాలిక్యులేషన్? ఒక 4 + 12 దట్ ఈస్ 16 + 30 దట్ ఈక్వల్స్ టు 46.
సో ది సైజ్ ఆఫ్ ఈఎంపి ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ వేరియబుల్ ఒక సైజు 46 వస్తుంది స్ట్రక్చర్ యూజ్ చేస్తే. సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే, 4 bytes మొత్తం కలిపి, ఇక్కడ మొత్తం 12 bytes, ఇక్కడ మొత్తం కలిపి 30 bytes కదా. కానీ యూనియన్ వేరియబుల్ అనేది దేనికైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో, హైయెస్ట్ వేరియబుల్ వాల్యూ ఉంటుందో అంతే తీసుకుంటుంది. హియర్ ద సైజ్ ఆఫ్ P is 30. దిస్ ఈస్ ద డిఫెక్ట్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. మిగతా ప్రోగ్రామింగ్ కానీ వేరియబుల్ డిక్లరేషన్ కానీ అన్ని సేమ్ ఉంటాయి. ఇది దేనికైతే హైయెస్ట్ ఉంటుందో అంతా ఇచ్చింది కదా ఈ 30. ఈ మిగతా వాటికి మెమొరీ అలొకేషన్ ఇస్తుంది అనే గ్యారంటీ మనం చెప్పలేము అనమాట. అందుకని యూనియన్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో చూసారు కదా వాట్ ఈస్ స్ట్రక్చర్స్ అండ్ వాట్ ఆర్ యూనియన్స్ అని. ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు అరే తీసుకుంటే, అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ కానీ సేమ్ డేటా టైప్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే డిఫరెంట్ డేటా టైప్స్ వాడడానికి స్ట్రక్చర్ కాన్సెప్ట్ వచ్చింది. స్ట్రక్చర్ లో డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ విత్ అరే యూజ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ లో మళ్ళీ స్ట్రక్చర్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ విత్ ఫంక్షన్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. కానీ స్ట్రక్చర్ లో ఫంక్షన్ ని డిఫైన్ చేయలేం. అంటే స్ట్రక్చర్ అని రాసాం కదా, క్లోజ్ చేసే ముందు ఫంక్షన్ ని డిఫైన్ చేయలేం. ఇది డిఫెక్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్. దీన్ని ఓవర్కమ్ చేస్తూ క్లాసెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అలా వచ్చిందనమాట C++ అనేది. ఓకేనా. కానీ క్లాసెస్ అనే కాన్సెప్ట్ ని C బేర్ చేయలేకపోయింది. ఇట్ కన్వర్టెడ్ ఇంటూ C++. అక్కడ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అని అలా ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చింది మనకి C++ అనే కాన్సెప్ట్ అనేది. ఓకే. అండ్ ఐ హోప్ you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.